హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఆలుగడ్డ తెస్తాము. మనము బుట్టలో వేసినప్పుడు ఆలుగడ్డను ఈ విధంగా సపరేట్ పెట్టాలి. ఆలుగడ్డలు మొలకలు రాకూడదు అంటే కొన్ని వెల్లుల్లిపాయలను ఈ విధంగా వేసి పెడితే మొలకలు తొందరగా రావు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ మట్టి దీపము తీసుకున్నాను. అలాగే పలావాకులు తీసుకుని ఈ విధంగా తుంచి మట్టి దీపంలో వేస్తున్నాను. దీనిపైన మనము దేవుని పూజకు యూజ్ చేసే కర్పూరం ఉంటుంది కదా, అది పెట్టి వెలిగించాలి. వెలిగించిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి. ఈ విధంగా వెలిగించడం వలన ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఆరిపోయిన తర్వాత రూమ్లో కానీ హాల్లో కానీ పెడితే ఇంట్లో చిన్న చిన్న ఈగలు దోమలు ఉంటాయి కదా, ఈ స్మెల్కి ఉండవు. ఎవరికి కెమికల్ ప్రోడక్ట్ వద్దనే వాళ్ళు ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, పేపరు సామాన్యంగా పిల్లలది నోట్బుక్ పేపర్స్ ఉంటాయి కదా, ఈ విధంగా ఒక 2 పేపర్లు తీసుకున్నాను. దీనిపైన షాంపూ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూ వేస్తున్నాను. 2 పేపర్ల పైన వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఎండలో ఆరబెట్టాలి. చూడండి, డ్రై అయ్యింది. ఇప్పుడు నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను అన్ని పేపర్లు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు లేకపోతే పిల్లలకు స్కూల్కి పంపాలి అంటే ఇది మీరు ఒక బాక్స్లో స్టోర్ చేస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్ వాష్కి యూజ్ అవుతుంది. పిల్లలకు కూడా స్కూల్లో బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ఒక టెంకాయను తీసుకున్నాను. ఈ టెంకాయను నేను ఒక రాడు తీసుకొని పగలగొట్టి తీసుకున్నాను. కొబ్బరిని మీరు సపరేట్ చేసుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టండి. నేను ఇక్కడ సపరేట్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా పొట్టు తీసేస్తున్నాను పీలర్ సహాయంతో. మీకు బ్రౌన్ పార్ట్ కావాలి అంటే వదిలేయండి. పైన ఉన్న పొట్టు అంతా కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళకు ఏమవుతుంది అంటే డైలీ వాళ్ళు సాంబార్ చేయడానికి కానీ పళ్ళానికి కానీ కొబ్బరి తురుముకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ విధంగా పొట్టు అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. మీకు వారానికి ఎంత కావాలో అంత ఈ విధంగా చేసుకొని నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మీకు గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను. మీరు హెయిట్ అండ్ బాక్స్లో స్టోర్ చేస్తే ఫ్రీజర్లో పెట్టండి. వారం రోజుల వరకు కొబ్బరి చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకొని యూజ్ చేయండి. ఎంత కొబ్బరి కావాల్సిన ఈ విధంగా తురిమి స్టోర్ చేయవచ్చు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.